పాసమైలారం సిగాచి పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుని నెల రోజులైనప్పటికీ కూడా ఇస్తామన్న ₹1 కోటి పరిహారం పరిశ్రమ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వకపోవడం విచారకరమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ల స్ఫూర్తితో బాధితుల కుటుంబాలకు అండగా నిలిచి నష్టపరిహారం చెల్లించే వరకు పోరాడతామని తెలిపారు. వివరాలు సేకరించి అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఈ యొక్క వివరాలను వెల్లడించాలి అని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేయడంతో అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే రక్త నమూనాలు DNA శాంపుల్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ప్రభుత్వ అధికారులు తీసుకున్నారు. అంటే ప్రభుత్వానికి ఈ యొక్క ఇన్సిడెంట్ పైన ఎంత చిత్తశుద్ధి ఉంది, న్యాయం చేయాలని ఎంత ఆతృత ఉందనేది కనబడతా ఉన్నది. ఎవరిని కాపాడడానికి మీరు ఇవన్నీ ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ రోజు పరిశ్రమల ఇంత పెద్ద దుర్ఘటన జరిగి కనీసం వాళ్ళ కోల్పోయిన కుటుంబ పెద్దలను కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల చివరి చూపు చూసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు వాళ్ళు ఉన్నారు. ఎంఆర్ఓ గారిని పెట్టి అందరి వివరాలు సేకరించి